బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రాసిన ఒక లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా కేబినెట్ బెర్త్ కోసం ఒక లేఖ రాశారు. జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి అధిష్టానానికి లేఖ రాశారు. ఇప్పటి వరకు మంత్రివర్గంలో తమ జిల్లాకు ప్రాతినిధ్యం లేదంటున్నారు నేతలు. కేబినెట్ లో చోటు కల్పించాలంటున్నారు నలుగురు ఎమ్మెల్యేలు. మల్రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, టి రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి. మరి లేఖపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతకం చేశారా లేదన్న విషయం మాత్రం ఇక తెలియలేదు. త్వరలోని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తామంటున్నారు ఎమ్మెల్యేలు. ఈ లేఖకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రభాకర్, కేబినెట్ బెర్త్ కోసం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ లేఖను అధిష్టానం ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుంది? ఈ లేఖ పైన స్పీకర్ సంతకం చేశారా? రైట్, అంటే కొద్ది రోజుల క్రితం మనం చూసాం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖ రాశారు. దాని తర్వాత ఎస్టీ వర్గానికి సంబంధించిన లంబాడా వర్గానికి సంబంధించిన కొంతమంది లేఖలు రాశారు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కలిసి మల్లికార్జున ఖర్గేకు, రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కేబినెట్ విస్తరణలో తమ ప్రాతినిధ్యం ఉండాలి, తమకు ప్రాధాన్యతను ఇవ్వాలి అంటూ ఈ మొత్తం ఎమ్మెల్యేలు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మల్రెడ్డి రంగారెడ్డి కానీ, అట్లాగే తాండూరు ఎమ్మెల్యే పరిగి రామ్మోహన్ రెడ్డి కానీ, మనోహర్ రెడ్డి కానీ, అట్లాగే స్పీకర్ ప్రసాద్ కుమార్ కూడా ఈ లేఖపై సంతకం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ లేఖను అధిష్టానానికి అందించనున్నారు. మధ్యాహ్నానికి కొంతమంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి కూడా వెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లాకి ఉమ్మడి రంగారెడ్డి అట్లాగే హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కేబినెట్ లో ప్రాతినిధ్యం లేదు. సో ఇక్కడ నుంచి కంపల్సరీగా ప్రాతినిధ్యం కల్పించాలి, మాలో ఎవరికైనా ఒకరికి కేబినెట్ లోకి తీసుకోవాలి, మంత్రి పదవిని ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా మల్రెడ్డి రంగారెడ్డి కూడా చెప్తున్నారు, అవసరమైతే సామాజిక సమీకరణాలు ఫిట్ కాకపోతే తాను రాజీనామా చేసి తన సామాజిక వర్గం అక్కడ ఏదైతే సామాజిక వర్గం ఫిట్ అవుతుందో కేబినెట్ లో పోస్ట్ కోసం ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతను బరిలో తిప్పడానికి కూడా రెడీగా ఉన్నానని చెప్పారు. అంటే ఆయన ఇండైరెక్ట్ గా నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీతో ఉన్నాను కాబట్టి నాకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ తను కొద్ది రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్నారు. రేవంత్ వెంట కూడా నడిచాను కాబట్టి నాకు కేబినెట్ లో బెర్త్ కావాలి అని అంటున్నారు. అటు పరిగి రామ్మోహన్ రెడ్డి కూడా కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్నారు. సో మొత్తం అయితే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలతో పాటుగా స్పీకర్ కూడా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలి అంటూ లేఖ రాయడం అయితే కొంచెం చర్చనీయాంశంగా మారింది. రైట్ ప్రభాకర్.